చార్మినార్కి వెళ్ళి ట్యాంక్ బండ్కి వెళ్దామా లేదా ట్యాంక్ బండ్కి వెళ్ళి చార్మినార్కి వెళ్దామా? ఎక్కడికి వెళ్దాం ముందు? ఏంటి ఏదో కన్ఫ్యూజ్ అవుతున్నట్టున్నారు? ఏం లేదు, రేపు ఎక్కడికి వెళ్దామా అని ప్లాన్ చేస్తున్నాను. ఎంత ఎక్కువ ప్లాన్ చేసుకుంటే అంత ఎక్కువ డిసప్పాయింట్మెంట్. సో నో ప్లానింగ్స్, జస్ట్ గో విత్ ద ఫ్లో. ఓకే. అవును, ఇందాక నేను హైదరాబాద్ టూరిజం కోసం చదువుతుంటే హూడోఫైల్ అనే పదం చూశాను. అంటే ఏంటో నీకేమైనా తెలుసా? సమ్వన్ హూ లవ్స్ ట్రావెల్ అని అర్థం. అవునా, ఓకే. నీకు ఇవన్నీ ఎలా తెలుసు? డ్యూలింగో యాప్ వల్ల. డ్యూలింగో యాపా? ఇది లాంగ్వేజ్ లెర్నింగ్ యాప్. ఇక్కడ నువ్వు గేమ్స్ ఆడుతూ ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. నిజంగానా? ఎస్, డ్యూలింగో యాప్ నుంచి 40+ లాంగ్వేజెస్ నేర్చుకోవచ్చు. అండ్ ఇది చాలా ఈజీ టు యూస్. ఇదిగో చూపిస్తా. ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకుంటే ఇలా గేమ్స్ అని క్విజ్ లాగా ఉంటాయి. సెంటెన్స్ ఫార్మేషన్ కి ఇలా వర్డ్స్ తో నేర్చుకోవచ్చు. అంతేకాకుండా మ్యాచింగ్ గేమ్స్ కూడా ఉంటాయి. నేను ఆల్రెడీ 15 days స్ట్రీక్ కంప్లీట్ చేశా. ఓ వావ్, అయితే నేను కూడా డౌన్లోడ్ చేసుకుంటా. ఓకే, మీరేమీ ప్లాన్స్ గురించి అంత ఎక్కువ ఆలోచించకండి. ఇంకా అండి, మీరు ఏంటి పేరు పెట్టి పిలవచ్చు కదా? పేరు పెట్టా? అమ్మో, మా అమ్మకు తెలిస్తే చంపేస్తుంది. ఏం కాదు, నాకు పేరు పెట్టి పిలిస్తేనే ఇష్టం. పిలవచ్చుగా. పేరు పెట్టా? అయ్యో, మోహిత్. మోహిత్ 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 ఎక్కడికి వెళ్తున్నాం? చెప్తా పదా. ఇక్కడ పానీపూరి అంటే ఇష్టమా నీకు? ఇష్టం అంటావేంటి పిచ్చి? నువ్వు దిగ చెప్తా. హార్డ్లీ ఒక ప్లేట్ తింటావేమో, దానికి ఎందుకు ఇంత ఎక్సైట్మెంట్? ఒక్క ప్లేటా? చూద్దామా? హలో, ఫుడ్ విషయంలో ఎవరితో కాంపిటీషన్ పెట్టుకుంటున్నావో తెలుసా ఏంటి? చూద్దాం. సరే చూద్దాం పద. అన్నా, 2 ప్లేట్ పానీపూరి. प्याज वाले प्याज प्याज और एक प्लेट प्याज. అమ్మాయిలు కనిపించరు కానీ గట్టిగానే తింటారు. దిష్టి పెట్టకు, ఆయన మేము అలా అన్నీ తిన్నాం, ఇలా ఇష్టమైన కొన్నే తింటాం. తప్పులేదు, అమ్మాయిలు గట్టిగానే తినాలి. అయితే ఇంకో ప్లేట్ చెప్పు. భయ్యా और एक प्लेट. प्याज डालो. సైగలే మాటలే లేవులే, నవ్వులో తెలిసిన మాటే మాయతో లాగుతూ మౌనమే చూపుతూ మత్తులో నన్ను
కలిసే వేళలో కదిలే మౌనాలే ఎదలో భావాలే నీలా వెలిగే మాయలో నువ్వే చూస్తే చాలులే మనసే ఆగదే కుదురే లేనే లేదులే నీ వల్లే ఎదురే తిరిగిన ఏంజెల్ నువ్వులే అదిరే వెన్నెలే నీవులే నేనెగిరెగిరే ఓ నీ ప్రేమలో దడిచానే జతగా పడినా ఓ నీ నీడలోనే అడుగే వేసనే నువ్వే చూస్తే చాలులే మనసే ఆగదే కుదురే లేనే లేదులే నీ వల్లే ఎదురే తిరిగిన ఏంజెల్ నువ్వులే అదిరే వెన్నెలే 2 ప్లేట్ వెజ్ మ్యాగీ, ప్యూర్ వెజ్ మ్యాగీ. వెజ్జా? సోమవారం ప్యూర్ వెజ్జా? శివుడు. ఎలా ఉంది? పర్లేదు, కానీ నువ్వు చేసినంత అయితే లేదు. ఇటు మళ్ళీ మొదలు పెట్టాడు. అమృత, రేపు ఎక్కడికి వెళ్దాం? ముందు ఇంటికి వెళ్దాం, తర్వాత చూద్దాం. ఏమైంది? ప్లాన్ లేదని గట్టిగానే ప్లాన్ చేసావు. అంతేం ఖర్చు అవ్వదు. దా. దీనికేమో బార్డర్ బాగుంది, ఇదేమో కలర్ బాగుంది, కానీ ఇది డిజైన్ బాగుంది. అబ్బా, ఏది తీసుకోను? ఈ రెండిట్లో ఏది బాగుంది? ఎల్లో బాగుంది. కానీ గ్రీనే బాగుంటుంది అనిపిస్తుంది. ఇదే తీసుకుంటా. ఉమెన్ వాళ్ళకి కావాల్సింది తీసుకుంటా అన్నప్పుడు మరి మనకెందుకు అడగడం? చూస్తున్నావు? వద్దని మళ్ళీ ఇదే వేసుకున్నానా? నీకు నచ్చిందన్నావుగా. ఎంతన్నా? 1999. మరి ఎంత? ఒక 99 రూపీస్ తగ్గించవచ్చుగా.
ఆఫర్ ఇచ్చినట్టుంది, ఇస్తా. 99 రూపీస్ తగ్గించా. ఓయ్, ఇంత పే చేస్తున్నావు? 1900. పేరం ఎలా ఆడాలో తెలీదా? ఆడాగా 99 రూపీస్. మీ స్టూడియో బ్యాచ్లతో ఇదే ప్రాబ్లం. బయట షాపుల్లో బేరం ఎలా ఆడాలో తెలుసా? అన్నా, ఇదెంత? 1999 అండి. 400. 400. అసలు రాదండి, 1500కి అయితే వస్తుంది. 500. బా, ఇవిడ వదిలేటట్లేదు. ఫైనల్గా 1200కి అయితే వస్తుంది మేడం. 600. అబ్బా, అసలు రాదు మేడం. వస్తుందన్నా చూడండి. రాదు మేడం అంటుంటే. మీ షాప్కి ఎవ్రీ మంత్ వస్తామన్నా, మాకు కూడా ఇలా చేస్తే ఎలా చెప్పు? ఎవ్రీ మంత్ వస్తామా? మనం ఈ షాప్కి ఎప్పుడు వచ్చామే? అసలు రాదు మేడం. వస్తుందన్నా ఇవ్వండి. రాదు మేడం, తీసుకుంటే తీసుకోండి, లేకపోతే లేదు. వసే 1200కి ఇస్తా అన్నాడు, తీసుకోవచ్చుగా, అయిపోద్ది. విట్రా చెప్తా. వసే ప్లీజే తీసుకుందామే, ఆపు. ప్లీజే. వాడు పిలుస్తాడు చూడు. 1 2 3. ఏమండి? సరే మేడం, 600 తీసుకోండి. బ్రతిమలాడితే ఇవ్వరమ్మా, వద్దనుకుని వదిలేస్తే అప్పుడు పిలిచి మరీ ఇస్తారు. ఈ టాలెంట్ అంతా ఎక్కడదనుకుంటున్నావా? మై గ్రేట్ ఇండియన్ మదర్. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ హర్. ఏంటి అక్కడే ఉండిపోయావు? ఒక్క నిమిషం. ఏంటిది? నీకు నచ్చిందని చెప్పావుగా. నాకు ఇష్టమైంది నువ్వు తీసుకున్నప్పుడు మరి నీకు ఇష్టమైంది నేను తీసుకోవాలిగా. పద. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, ఈరోజు లంచ్కి మా ఆఫీస్ కొలీగ్స్ని ఇన్వైట్ చేశాను. కొలీగ్సా? ఎందుకంతలా షాక్ అయ్యావు? నీకు ఇష్టమేగా గెస్ట్లు ఇంటికి రావడం, వాళ్ళు కుక్ చేసి పెట్టడం. యా, ఇష్టమే. ఇష్టం. ఈ ఫోన్ ఎక్కడ? హలో మమ్మే. ఈరోజు లంచ్కి మా ఆఫీస్ కొలీగ్స్ని ఇన్వైట్ చేశాను. ఒకరిద్దరంటే ఎలాగో అలా మేనేజ్ చేస్తా. అంతమంది కొలీగ్స్కి లంచ్ పార్టీ అంటే నేను మాత్రం ఏం చేస్తా చెప్పు? కోపం వచ్చినట్టుంది. ఇప్పుడు ఏం చేయాలి? అమృత, థింక్ థింక్ థింక్. అమ్మయ్యా, ఒక పని అయిపోయింది. వీటితో మేనేజ్ చేసేద్దాం. అమ్ములు, నువ్వు సూపరే.
అంత ఇబ్బంది పడే బదులు హై హీల్స్ తీసేయొచ్చుగా. మీ కొలీగ్స్ వస్తున్నారు కదా, నన్ను చూసి పేరు బాగాలేదంటే వాళ్ళెవరు అనడానికి? అయినా నువ్వెందుకు అలా ఫీల్ అవుతున్నావు? నువ్వెలా ఉన్నా కూడా మన పేరు ఎదిరిపోతుంది. దానికోసం నువ్వు ఇలా నిచ్చెనలు స్టూళ్ళు ఎక్కక్కర్లేదు. అదప్పుడు పెళ్లి చూపుల్లో నేను చెప్పేది వినేవరకైనా నీకు కాన్ఫిడెన్స్ రావాలని అలా చెప్పా. అంతేగాని నీకు హైట్ మేనేజ్ చేయాలని కాదు. నువ్వు ఇలా ఉంటేనే నాకు ఇష్టం. బెల్ సౌండ్ వినిపిస్తుంది. అది బెల్ సౌండే. నువ్వు రెడీ అవ్వు. రండి. హాయ్. 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 వీడే నా బెస్ట్ ఫ్రెండ్ చందు. మన పెళ్ళికి కూడా వచ్చాడు. తయారుగా తినేసి వెళ్ళిపోయాడు. గుర్తుంది. పనికి మాలిన అతవా. వాడు కార్తిక్. హాయ్. శాంతి. హాయ్. రుచిత. హాయ్. హాయ్. మీరు వంటలు చాలా బాగా చేస్తారంట కదా. మోహిత్ రోజు ఆఫీస్లో చెప్తూనే ఉంటాడు. యా, రండి కూర్చోండి. నైస్ హౌస్ రా. మీ పేరు చాలా బాగుంది. అమృత గారు, మీకు మా మోహిత్ గురించి ఎంత తెలుసో నాకు తెలుసుకోవాలనుంది. నాకు కూడా. ఏ ఇప్పుడు ఎందుకు అవన్నీ? తను అసలుకి టెన్షన్ ఫీల్ అవుద్ది. అబ్బో అప్పుడే వైఫ్కి సపోర్ట్. తక్కువ అందరినీ వేసుకొచ్చాను రా నేను. అంత టఫ్ క్వశ్చన్స్ ఏం అడగంలేరా. మ్యారేజ్ అయినా ఏ ఒక్కరైనా చెప్పగలిగే బేసిక్ క్వశ్చన్సే అడుగుతాం లేరా. అమృత గారు, మీ హస్బెండ్ నేటివ్ ప్లేస్ తెలుసా? హైదరాబాద్ కాదా? నో, వాళ్ళు ఇక్కడ ఉంటారు అంతే. వాళ్ళది వైజాగ్. పోనీ తన ఫేవరెట్ కలర్ ఏంటో చెప్పండి. ఎల్లో బాగుంది. ఎల్లో? ఎస్. మీ హస్బెండ్ కి లవ్ స్టోరీస్ ఏమైనా ఉన్నాయా? తింటాకు వచ్చారా, కొంపలు కోల్చడానికి వచ్చారా మీరే? నో. అచ్చా, అలా చెప్పాడా? బానే మేనేజ్ చేసావురా. ఏ మేనేజ్ చేయడం ఏంటి? నిజంగానే నాకు ప్రీవియస్ లవ్ స్టోరీస్ లేవు. ఒకవేళ ఉన్నా కూడా పాస్ట్ డజంట్ మ్యాటర్. బట్ పక్క చెప్పగలను లేరని. ఎందుకంటే మా ఓడ అబద్ధాలు చెప్పడు కాబట్టి. మోహిత్ ఫేవరెట్ ఫుడ్ ఏంటి? దోశ. ఎగ్ దోశ. ఎంత వేగస్ట లిక్విడ్కి. గోంగూర చికెన్ బిర్యానీ. అంటే దీన్ని బట్టి 2 out of 4 రాంగ్ చెప్పావన్నమాట. అలా ఎందుకు అనుకోవాలి? 2 out of 4 రైట్ చెప్పిందని కూడా అనుకోవచ్చుగా. ఫస్ట్లీ మేము ఇంకా ఒకరి గురించి ఒకరు అంతగా తెలుసుకోలేదు. ఇంకానా? అది అయినో ఈ మధ్య అరేంజ్ మ్యారేజెస్ కూడా అన్నీ తెలుసుకునే చేసుకుంటున్నారు. బట్ అంతా తెలుసుకున్నాక బోరింగ్ ఫీల్ అవుతారు. సో మేము స్లోగా ఒకరినొకరం అర్థం చేసుకుంటూ ట్రావెల్ అవుతాం. ఇంకా బెటర్గా అర్థం చేసుకోవడానికి ఎఫర్ట్స్ పెడతాం. ఎఫర్ట్స్ పెట్టడం ఆపనంత వరకు ఏ కపుల్ అయినా హ్యాపీగానే ఉంటారని నా ఫీలింగ్. నాది కూడా. నైస్ రా. సారీ. థ్యాంక్ యూ.
హే మీరు కూడా కూర్చోవచ్చు కదా. మీరు కూడా కూర్చోండి, పర్లేదు. అవును, కూర్చొని తినొచ్చుగా. కూర్చోండి. కూర్చోండి మా. లేదు, నేను తర్వాత తింటాను, ఆకలిగా లేదు. మీరు తినండి. బిర్యానీ చాలా బాగుందమ్మా. థ్యాంక్ యూ అన్నయ్య. నాకేంటి సేమ్ బావర్చి బిర్యానీలా అనిపిస్తుంది. బావర్చి బిర్యానీ ఏంటి? నేను చేసిందే, ఇదంతా నేనే చేసా. కాదు కాదు, ఇది సంధ్యా థియేటర్ ఎదురుగా ఉన్న బావర్చిలోదే కన్ఫర్మ్. లేదు, తనే చేశానని చెప్తుంది కదరా. నార్మే, నీకు తెలుసా నాకు తెలుసా, ప్రతి రిలీజ్ కి ఆర్టీసీ క్రాస్ రోడ్స్కి వెళ్ళడం, అక్కడ బావర్చిలో బిర్యానీ తింటాం. ఇది నా వీక్లీ రొటీన్ రా. బుడ్డి తెలుసురా నీకు. రే, నువ్వు కూడా కన్ఫ్యూజ్ అయ్యావా? నేను చెప్పా కదరా, తను ఏం చేసినా ఏదో ఒక రెస్టారెంట్కి రిఫరెన్స్ లా ఉంటుందని. అంతెందుకు, మొన్న తన స్వీట్స్ చేసిందా అచ్చం పుల్లారెడ్డి స్వీట్స్ లానే ఉన్నాయి అన్నారు అందరూ. ఆ? అంటే ఏంట్రా, ఈ థమ్స్అప్ కూడా తనే చేసిందంటవా? ఏమో, చేసి ఉండొచ్చు. ఏమమ్ములు? లేదు, అదొక్కటే షాప్ నుండి తీసుకొచ్చా, ఇదంతా నేనే చేసా. ఓ, తను చేయలేదంట. అన్ని షాప్ నుంచి తెచ్చినట్టే ఉన్నాయండి. సరే, మీరు తింటుండండి, ఒక్క నిమిషం. ఈ పాండా బేబీకి అన్ని డౌట్లే. ఫీల్ అవ్వదా? ఇంకెంతకాలం మేనేజ్ చేయాలి ఇలా? బిర్యానీ బాగుందమ్మా. థ్యాంక్ యూ అన్నయ్య. నువ్వు చేసి ఉంటే ఇంకా బాగుండేది. నాకు తెలుసమ్మా, అది బావచ్చి నేను తెచ్చిన బిర్యానీ అని. మా ఓడిని కుకింగ్ స్కిల్స్ నచ్చే నేను పెళ్లి చేసుకున్నాడు. కానీ నీకు ఆ స్కిల్స్ ఉన్నాయో లేదో నాకు తెలీదు. తెలిసినా నేను బయట పెట్టలేను. ఎందుకంటే వాణ్ణి చూడు, వాడిని నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నానమ్మా. వాళ్ళ అమ్మ చనిపోయిన తర్వాత నుంచి ఒక్కసారి కూడా వాళ్ళ నాన్నే నాకు బైక్ కొను, నాకు మొబైల్ కొను, నాకు అది కొని ఇది కొనని ఎప్పుడూ అడగలేదు. కనీసం వాడి కోసం కూడా వాడు ఎప్పుడు ఏం చేసుకోలేదు. కానీ వాడికి వచ్చే వైఫ్ కోసం మాత్రం చాలా ఇయర్స్ నుంచి సేవింగ్స్ చేస్తున్నాడు. ఎందుకంటే రేయ్, మీ చెల్లితో తర్వాత మాట్లాడుకోవచ్చురా, ఫస్ట్ ఎక్కడికి రా. గైస్, మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలనుకుంటున్నాను. అమృత, మొన్న నేను నీకు ఒక న్యూస్ చెప్తాను, చెప్తే నువ్వు చాలా హ్యాపీ ఫీల్ అవుతావు అని చెప్పాను కదా, అది ఇదే. నేను అమృతతో ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నాను. కంగ్రాచులేషన్స్. మా అమ్మ ది బెస్ట్ కుక్. చిన్నప్పుడు ప్రియా పికిల్స్కే కాంపిటీషన్ ఇచ్చింది, అంత బెస్ట్. మా అమ్మ పోయాక ఆ బిజినెస్ కూడా పోయింది. అందుకే నాకు వచ్చే వైఫ్కి కుకింగ్ బాగా వస్తే తనకి ఎంకరేజ్ చేసి, అరే ఈ కపుల్ ఏమైనా సక్సెస్ అయ్యారా అని అందరి చేత అనిపించుకోవడమే నా గోల్. లక్కీలీ ఐ గాట్ అమృత. తనకు కూడా కుకింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్. అందుకే నా సేవింగ్స్ అండ్ లోన్ పెట్టి 1 monthలో కుకింగ్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. ఏమంటావు అమృత? ఇప్పుడు నువ్వు హ్యాపీయే కదా? ఇప్పుడు నీ టాలెంట్ అందరికీ తెలియబోతుంది.
మీరు కూడా డ్యూయలింగో యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఇంగ్లీష్ నేర్చుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.